వచ్చారు. చాలా అద్భుతంగా ఇక్కడ వైజాగ్లో మన మిరాకిల్ సెంటర్లో కిడ్స్ కార్నివల్ జరిగింది. మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు. సో అది కొంత మాత్రమే, చాలా అద్భుతంగా పిల్లలందరూ ఆనందించేలా దేవుడు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం అంతటిని కొనసాగించాడు. వచ్చిన పిల్లలందరూ మంచిగా మిరాకిల్ అన్నటువంటి రేడియం రిస్ట్ బ్యాండ్ తీసుకున్నారు. అందరూ ఫేస్ పెయింట్లు అవి అందరూ కూడా వేసుకున్నారు. అలాగనే లోపలికి వచ్చిన తర్వాత అనేక మంది బైబిల్ క్యారెక్టర్స్లా తయారయ్యి వారు ఏ క్యారెక్టరో దాని గురించి అద్భుతంగా వారు తెలియజేశారు. మిరాకిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి చిన్న పిల్లలు అద్భుతమైన సంగీతాన్ని వారందరూ కూడా ఇక్కడ అందించారు. అదే రీతిగా మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం ఒక పపెట్ షో ద్వారా, అదేవిధంగా మ్యాజిక్ షో ద్వారా వారు దేవుని గురించి పిల్లలకు అర్థమైన రీతిలో అద్భుతంగా వారందరూ కూడా ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా అద్భుతంగా పిల్లలందరూ మంచిగా ప్రదర్శించారు, మంచిగా పాఠాన్ని నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు, సంగీతంలో ఆనందించారు. అంత మాత్రమే కాదు, అంతా అయిపోయిన తర్వాత వారందరూ కూడా కిందకు వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేశారు. థర్డ్ ఫ్లోర్లోను కింద ఫ్లోర్లో కూడా వారికి కావాల్సిన రకరకాలైన ఫుడ్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేసి సంతోషంగా వాళ్ళందరూ కూడా, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్లో పిల్లలు ఎంతమంది, 800 మంది పిల్లలు మన మిరాకిల్ కిడ్స్ స్క్వైర్ కిడ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్నివల్లో పార్టిసిపేట్ చేశారు. వెళ్ళేటప్పుడు అందరూ కూడా డిఫరెంట్ 8 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళారు. సో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఇయర్కి మనం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళతో కలిపి కార్నివల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకోసమంటే అందరూ చిన్నపిల్లలే అయిపోయారు, పెద్దవాళ్ళు చాలామంది మేము మిస్ అయిపోయామని అనుకుంటున్నారు. కాబట్టి లార్డ్ విల్లింగ్ నెక్స్ట్ ఇయర్ మనందరం కూడా ఆ కిడ్స్ కార్నివల్లోనే పెద్దవాళ్ళు కూడా జాయిన్ అవుతారు. లేదంటే ఒక మెగా కార్నివల్ మన మిరాకిల్ సెంటర్ నుంచి మనం తప్పనిసరిగా ఈసారి అరేంజ్ చేసుకుందాం. సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా దేవుడు జరిగించినందుకు సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. అదే